హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య కిచెన్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఫస్ట్ 3-4 ఆనియన్స్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని బాగా హీట్గా అయిన ఆయిల్లో వేసుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్లోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకొని 1 కప్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్సో యాడ్ చేసుకొని ఇంతకుముందు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 hour ఉంచుకోవాలి. నెక్స్ట్ రైస్ తీసుకొని నేను ఇందాక 1/2 kg చికెన్ తీసుకున్నాను కదా, 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ యాడ్ చేసుకుంటున్నాను. తీసుకున్న రైస్ని నీట్గా 2 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఫుల్ బాయిల్ అయిన తర్వాత కొంచెం ఉప్పు, అలాగే బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా యాడ్ చేసుకొని 2 లెమన్ పీసెస్ని కూడా అలానే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ని వేరే స్టవ్ మీద పెట్టుకొని ఒక సైడ్ మనకు రైస్ ఉడుకుతుండగానే వేరే స్టవ్ మీద మనం చికెన్ కుక్ చేసుకోవాలి, ఎందుకంటే దమ్ పెట్టుకోవడం కోసం. ఇప్పుడు ఇందులోకి గీ అండ్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ ఆల్సో యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం ఇందాక పక్కన పెట్టుకున్న రైస్ ఒకసారి చెక్ చేసుకొని 70% ఉడికిపోతుందండి. ఇప్పుడు ఈ ఉడికిన రైస్ని మనం కుక్ చేసుకుంటున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. నీట్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 minutes అయిపోయాక మూత తీసి చూస్తే మన బిర్యానీ రెడీ. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. రైస్ కూడా పొడి పొడిగా